నిజానికి మనిషి ఎంత స్వార్థంగా మారిపోయాడు అని అంటే, ఎందుకు స్వార్థపరులు అని అంటున్నానంటే, మీరు బాగా ఆలోచన చేయండి. జంతువుల్లో ఏదైనా ఆపద వచ్చిందంటే, ఒక సింహం కావచ్చు, దానికి ఏదైనా జరిగితే దాని జాతికి సంబంధించిన వారంతా చుట్టూ చేరిపోయి ఏదో ఒక సహాయం చేయడానికి చూస్తుంటాం. ఆ యొక్క స్వభావం చీమల్లో కూడా కనబడుతుంటుంది, పక్షుల్లో కూడా కనబడుతుంటుంది. కానీ మనిషిలో మాత్రము ఆ స్వభావం లోపిస్తుంది. ఎందుకనంటే, ఒక మనిషికి ఏదైనా ఆపద వచ్చింది అని అంటే, వాడు ఏ మతానికి చెందినవాడు, ఏ కులానికి చెందినవాడు అనే ఒక దృక్కోణంతో చూస్తూ మనిషి స్వార్థపరుడుగా మారిపోయారు. ఇంకా స్వార్థము అనే దానికంటే కుళ్ళుతో నిండిపోయాడు అని అనుకోవచ్చు. నిజంగా ఒక మనిషికి ఏదైనా ఆపద వచ్చింది అని అంటే, స్పందించినప్పుడే నిజంగా మానవత్వం కలిగిన మనిషివి అని అనిపించుకుంటాం. నిజంగా అలాంటి మానవత్వం నీలో లేకపోతే ఈ వీడియో చూస్తున్న నువ్వు ఒకసారి ఆలోచించి, నీ ఆపదలో చుట్టూ ఎవరైనా ఉన్నప్పుడు స్పందించు. నీ వంతు ఏది చేయగలిగితే అది చేయి. కొన్నిసార్లు ఆర్థికపరమైన సహాయం చేయలేకపోవచ్చు, కానీ నువ్వు రక్తం ఇస్తే ఒక ప్రాణం కాపాడబడుతుంది. నిజంగా ఆ ప్రాణం కాపాడబడినప్పుడు ఆ కుటుంబం నుంచి వాళ్ళు చెప్పే లేదంటే కృతజ్ఞత, దాన్ని స్వీకరించినప్పుడు నువ్వు పడిన కష్టం కూడా గుర్తురాదు. నిజంగా ఆ సంతోషాన్ని నువ్వు వెతకాలి అంటే డొనేట్ బ్లడ్ అండ్ సేవ్ లైఫ్. థ్యాంక్ యూ ఆల్.